హలో ఎవ్రీవన్! రికర్షన్ ప్లేలిస్ట్‌లో మనము ఇంకో క్వెషన్‌ని హ్యాండిల్ చేద్దాము. అండ్ లెట్స్ jump into the question. It's a got 70 climbing stairs, and it was easy question, but the same question in GFG it will be available climbing n number of stairs అనుకుంటా. But there that tag will be medium level. So నేను చెప్పేది ఇదే. సమ్ ప్లాట్‌ఫామ్స్‌లో ఒక క్వెషన్ ఈజీ ఉండొచ్చు. సమ్ ప్లాట్‌ఫామ్‌లో ఒకటి మీడియం ఉండొచ్చు. అండ్ సమ్ ప్లాట్‌ఫామ్‌లో మీడియం ఉన్న క్వెషన్ ఇంకో ప్లాట్‌ఫామ్‌లో హార్డ్ ఉండొచ్చు. సో, ఇప్పుడు ట్యాగ్స్ బేసిస్ మీద క్వెషన్‌ని జడ్జ్ చేయకు. ఓకే. సో, లెట్స్ జంప్ ఇంటు ద క్వెషన్. బట్ బిఫోర్ థాట్ this is the assignment that you need to do. Basically, it's a perfect square of the question 279. Just ఒకసారి డిస్క్రిప్షన్‌కి వెళ్ళి ఇట్స్ వెరీ సింపుల్. నీకు ఒక నంబర్ ఇస్తాడు. సో, ఓన్లీ పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్స్‌ని వాడి యూ నీడ్ టు సమ్ అప్ దెమ్. అండ్ ఇట్ హ్యాస్ టు బి యాజ్ మెనీ లీస్ట్ నంబర్స్ యాజ్ పాసిబుల్. లీస్ట్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్‌తో నువ్వు ఈ నంబర్‌ని తెప్పించేయాలి. అండ్ ఇఫ్ యూ వాచ్ మై రికర్షన్ ప్లేలిస్ట్, solving this, like picking least number of perfect squares and like fetching that అనేది బిగ్ డీల్ కాదు. సో మేక్ ష్యూర్ యూ సాల్వ్ దట్ వన్. అండ్ బై ద వే యువర్ ఎట్ ఎ ప్లే, ఐ మీన్ నువ్వు కనీసము ఈ క్వశ్చన్ని యాక్సెప్ట్ స్టేజ్కి వెళ్ళక్కర్లేదు. బికాస్ బేసికలీ దట్ నీడ్ అ డిపి బై ద వే. సో యూ జస్ట్ నీడ్ టు బి అట్ ఎ పొజిషన్ వేర్ యూ ఇట్ హ్యాస్ టు బి what do we say, TLE hit avali. Okay, see here I have submitted like a DP solution, but don't worry about that. But you need to be there at a position of submitting at least normal regression method kind of way. All right, nene cheppesa recursion, so you need to do that. So let's jump into this question. And again, don't think it's an easy problem. It's again a medium kind of question, but you can think of easy also. So yeah, so ఏమంటున్నాడంటే సింపుల్గా కొన్ని స్టేర్స్ ఉన్నాయి అబ్బా, దిస్ వే లైక్ సమ్ స్టేర్స్ వర్ దేర్. నువ్వు ఇక్కడ ఉన్నావు. సో నువ్వు ఈ స్టేర్కి ముందున్నావు. సో వీడేమంటాడంటే యూ నీడ్ టు పిక్ ప్రతి స్టేరు. లైక్ చాలామంది మనం ఇట్లా చేస్తాం కూడా స్టేర్స్ ఎక్కేటప్పుడు. కొంతమంది ఏంటి ఒక్కొక్క స్టేర్ ఎక్కడం అలవాటు, కొంతమందికి టూ స్టేర్స్ ఎక్కడం అలవాటు, అంతే కదా. సో హీ వాజ్ ఆస్కింగ్ సింప్లీ ఎట్ ఏ గివెన్ పొజిషన్ నువ్వు ఒకటన్నా జంప్ చేయి, రెండన్నా జంప్ చేయి, ఒకటన్నా ఎక్కు, రెండన్నా ఎక్కు, ఇట్స్ అప్ టు యూ. అలా ఏ స్టేర్ కేస్ కన్నా వెళ్ళు. ఐ నీడ్ టు నో సచ్ వే టు రీచ్ దిస్ పర్టిక్యులర్ పొజిషన్ హౌ మెనీ వేస్ దట్ వీ కెన్ జనరేట్, హౌ మెనీ వేస్ దట్ ఇట్ వాస్ దేర్ టు రీచ్ దిస్ పర్టిక్యులర్ పొజిషన్. అర్థం కాదు కదా. లెట్స్ టేక్ అ సింపుల్ 3 స్టేర్ 1 2 3 అండ్ ఐఎమ్ ఎట్ దిస్ ప్లేస్. సో టు రీచ్ దిస్ పర్టిక్యులర్ ప్లేస్ ఫస్ట్ ఇప్పుడు చూడు, ఒకడేంటి ఓన్లీ సింగిల్ స్టెప్స్ ఎక్కచ్చు. సో 1 2 3 ఇదొక పాసిబుల్ కేసు. నెక్స్ట్ ఏంటి, ఫస్ట్ ఇక్కడికి వెళ్తా, నెక్స్ట్ ఇక్కడ జంప్ చేయొచ్చు, అంతేనా. సో నెక్స్ట్ ఏంటి, అసలు నేను ఈ స్టెప్పే ఎక్కను, డైరెక్ట్గా ఇక్కడికి వెళ్తా, దాని తర్వాత ఇక్కడికి వెళ్తా. ఇంకో వే, ఇస్ దర్ ఎనీ పాసిబిలిటీ లైక్ అపార్ట్ ఫ్రమ్ దిస్? చూద్దాం. సి 1 2 3 ఈ స్టెప్లో అనుకో, ఫస్ట్ ఇక్కడ, రెండోది, మూడోది. నెక్స్ట్ ఏంటి 1 2 3లో అరే నేను ఫస్ట్ వెళ్తా, బట్ డైరెక్ట్గా లాస్ట్కి జంప్ అవుతా. ఎందుకంటే 1 2 స్టెప్ ప్రతి దాంట్లో ఒకటి కానీ రెండు కానీ, అంతకన్నా ఎక్కువ కాదు. సో నెక్స్ట్ 1 2 3. సో ఇక్కడ నుండి అసలు నేను ఫస్ట్ డైరెక్ట్ 2కి వెళ్తా, అండ్ దెన్ ఐల్ గో 1. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ ఏమైనా కాంబినేషన్స్ ఉన్నాయా? ఓకే. సో దెన్ దేర్ ఆర్ 3 ways to reach. So I need to return 3 over here. That's it. Very easy question. And if you follow till this point of time in my recursion playlist, ఇది అసలు ప్రాబ్లమే కాదు. బికాస్ వీ హ్యావ్ డన్ సచ్ ఎ కాంప్లెక్స్ క్వశ్చన్స్ కదా. సో కొంచెం ఇంట్రెస్టింగ్గా కూడా ఉండబోతుంది. లెట్స్ సీ. సో హౌ కెన్ ఐ సే, ద క్వశ్చన్ సేస్ ప్రతి స్టెప్లో ఐ కెన్ పిక్ 1 స్టెప్ టు జంప్ ఆర్ 2 స్టెప్స్ టు జంప్. ఓకే. అంటే ఈ పర్టిక్యులర్ దాంట్లో స్టెప్స్ తీసుకుంటే నాకు ఒక ర్యాండమ్ స్టెప్ తీసుకుంటే ఇక్కడుంటే నేను ఇక్కడ దీనికి ఆ నెక్స్ట్ జంప్‌కి చేయొచ్చు, లేదా దానికి ఆ నెక్స్ట్ జంప్ చేయొచ్చు. సపోజ్ ఇక్కడుంటే ఎగ్జాక్ట్‌గా ఇక్కడుంటే నేను ఇక్కడ చేయొచ్చు, ఇక్కడ చేయొచ్చు. ఓకే. ప్రతి దానికి నేను ఇక్కడ. సో ఇఫ్ ఐ యామ్ బీయింగ్ హియర్, హౌ టు రీచ్ హియర్? ఎన్ని వేస్ అని చేస్తాము? ఎలా చేస్తాము? జస్ట్ అబ్జర్వ్ ద థింగ్. ఐ నో
ప్రతి స్టెప్ దగ్గర 1 గాని, 2 గాని కాంబినేషన్స్ ఉన్నాయి. 1 స్టెప్ గాని, 2 గాని డెసిషన్స్ ఉన్నాయి. 1 అని తీసుకుంటే ఒక సార్ట్ ఆఫ్ వేస్‌లో ఎళ్తాము. 2 తీసుకుంటే ఇంకో సార్ట్ ఆఫ్ వేలో రీచ్ అవుతాము. అలా ప్రతి దానికి తీసుకోవచ్చుగా. ఈస్ ఇట్ సంథింగ్ లైక్ ఐ నీడ్ టు ఐ నీడ్ టు ఫైండ్ ఆల్ possibilities. That is what he's asking. If something they were trying to ask to find all the possibilities, what is the first thing that it triggers for us? Obviously, recursion help us to help us to tackle that thing. So you need to info this way. All right. Uh, let's try to see how a recursion can think or help. Suppose if I'm making only 4 stages, like I'll be giving numbering 1, 2, 3, 4. So if I'm being here, directly say, ఇప్పుడు నేను తీసుకోబోయే ఫస్ట్ స్టెప్ అది సపోజ్ ఐఎమ్ అట్ 0th థింగ్ లైక్ అస్యూమ్. సో ఐ కెన్ టేక్ దిస్ వన్ ఆర్ ఐ కెన్ టేక్ దిస్ వన్. బట్ ఆన్సర్ మీ, నేను ఈ స్టెప్ తీసుకుంటే కొత్త రకమైన పాసిబిలిటీ వచ్చింది, లేదా డైరెక్ట్గా ఈ స్టెప్ తీసుకుంటే ఇంకో రకమైన పాసిబిలిటీ ఉండిద్ది. నాకు రెండిట్లో ఒక పాసిబిలిటీ కావాలా, 2 కావాలా? 2 కావాలి. సో సో యా మేబీ యా ఫైన్. సో ఇఫ్ ఐఎమ్ ఎట్ 0 ప్లేస్, ఐ కెన్ టేక్ plus 1th step and I can reach step 1, or I can take plus 2 step, I can reach 2. Is it the case? No. See this way. ఇప్పుడు ఒక స్టెప్పులో తీసుకొని వచ్చిన దగ్గర అగైన్ ఇఫ్ ఐఎమ్ బీయింగ్ హియర్, నౌ ఆన్సర్ టు మై క్వశ్చన్. నాకు అగైన్ ఏంటి, ఐదర్ ఐ కెన్ గో హియర్, ఐదర్ ఐ కెన్ గో హియర్. అంతేనా? అంటే ఈ స్టెప్పులో కూడా నేను 1 పిక్ చేసుకోవచ్చు, లేదా 2 పిక్ చేసుకోవచ్చు సెకండ్ స్టెప్ జంప్కి. అంటే జస్ట్ లుక్ ఇన్ టు దిస్. ఇక్కడ ఏదైతే అప్లై చేస్తున్నానో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద స్టెప్ నెంబర్, ఏ స్టెప్ నెంబర్ దగ్గర ఉన్నా కానీ ఐ హ్యావ్ 2 పాసిబిలిటీస్. వన్ ఈజ్ ఐ ప్లస్ 1, వన్ ఈజ్ ఐ ప్లస్ 2. అంతేనా? ఈజ్ ఇట్ సో? సో ప్రతి స్టెప్ దగ్గర అదే పాసిబిలిటీ ఉందంటే, ప్రతి దాని దగ్గర ఇఫ్ యు ఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్ రిపీటెడ్లీ, isn't the case that we are going with recursion to find out the possibilities also? Very simple, like self-explanatory kind. ఎందుకంటే ఇప్పుడు థింక్ ఇన్ దిస్ వే. బ్లైండ్గా నేర్చుకోవద్దు. థింక్ ఇన్ దిస్ వే. ఇక్కడ ఉన్నప్పుడు ఇదంతా నా పెద్ద ప్రాబ్లం కాబట్టి ఐ డోంట్ నో దట్ ఐ నీడ్ టు టేక్ ఫస్ట్ థింగ్ ఆర్ నాట్. సపోజ్ సమ్వేర్ అరౌండ్ ఇక్కడ నువ్వు వచ్చేసావు అనుకుందాం. నౌ లుక్, ఇదంతా నా పెద్ద ప్రాబ్లం. సో ఇక్కడ నేను ఇది తీసుకోలేదు తెలీదు. సో ఎవ్రీవేర్, ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ మనం డిసిషన్ తీసుకుని వెళ్తున్నప్పుడు రెస్ట్ ఆఫ్ ద సబ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి వెళ్తున్నాము. ఇదొక పెద్ద ప్రాబ్లం. జంప్ తీసుకున్న తర్వాత ఈ సబ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాం. జంప్ తీసుకుంటే ఆ నెక్స్ట్ సబ్ ప్రాబ్లం, జంప్ తీసుకుంటే ఆ నెక్స్ట్ సబ్ ప్రాబ్లం. బికాస్ ఆఫ్ దిస్ ఫ్యాక్టర్ రికర్షన్ బీయింగ్ యూస్డ్. నీకు నువ్వు సెల్ఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే స్టేజ్లో ఉండాలి అట్లీస్ట్. ఆల్రైట్. సో మరి ఇప్పుడు ఇక్కడ చూడు, నెక్స్ట్ ఈ 1 అనే స్టెప్లో 1 దగ్గర నేను వచ్చి 2 అనే స్టెప్ తీసుకోవచ్చు, లేదా 1 అనే స్టెప్ దగ్గర డైరెక్ట్గా 2 స్టెప్పులు తీసుకోవచ్చుగా. సో ఐ కెన్ టేక్ 3 థర్డ్ స్టెప్. అని ఇక్కడ 2 అనే దగ్గర ఐ కెన్ టేక్ ఓన్లీ 1 స్టెప్, ఐ కెన్ రీచ్ 3. 2 అనే దగ్గర ఐ కెన్ టేక్ 2 స్టెప్స్ అండ్ ఐ కెన్ రీచ్ 4. అండ్ అగైన్ వన్ మోర్ లాస్ట్ టైం. ఇక్కడ 2 అనే దగ్గర ఐ కెన్ టేక్ ప్లస్ 1th స్టెప్ దట్ ఐ కెన్ రీచ్ 3. ఇక్కడ ప్లస్ 2 స్టెప్ దట్ ఐ కెన్ రీచ్ 4. ఇక్కడ 3 అనే దగ్గర ప్లస్ 1 తీసుకొని 4కి రీచ్ అవ్వచ్చు. ఇక్కడ ప్లస్ 2 తీసుకొని 5కి రీచ్ అవ్వచ్చు. ఇక్కడ ప్లస్ 1 తీసుకొని 4కి రీచ్ అవ్వచ్చు. అండ్ ప్లస్ 2 తీసుకొని ఇక్కడ 5కి రీచ్ అవ్వచ్చు. ప్లస్ 1 తీసుకొని ఇక్కడ. అండ్ బై ద వే వీ డోంట్ టేక్ ఎనీథింగ్ హియర్ బికాస్ నేను రీచ్ అవ్వాల్సింది 4కి అబ్బా. నేను రీచ్ అవ్వాల్సింది 4కి. then why I'll exit this one, like why I'll do this thing. So by the way, when I have reached my step, do I need to make it as anyway? No. Can I directly return 1 over here, 1 over here? That's it.
దట్స్ ఇట్ అంతేనా? అండ్ నౌ సీ ద బ్యూటీ. నౌ now see the beauty that if I'm ఇక్కడ again 3 వచ్చింది. So I can take +1. Sorry, maybe I can change the color. I can take +1 and reach 4. I can take +2, I can reach 5. ఇంతేనా? సో +4కి రీచ్ అవ్వగానే దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ పార్ట్. ఇఫ్ యూ సీ దిస్ థింగ్, సీ 0 నుండి 1కి వెళ్ళొచ్చు, 2కి వెళ్ళొచ్చు, 3కి వెళ్ళొచ్చు, 4కి వెళ్ళొచ్చు. ఓకే, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద పర్ఫెక్ట్ సొల్యూషన్. అండ్ ఇంకో 4 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. అంటే గో 0 నుండి 1కి ఓకే, దెన్ 2కి ఓకే, దెన్ డైరెక్ట్గా 2 నుండి 4కి. ఆఫ్ కోర్స్ ఐ కెన్ టేక్ దట్ స్టెప్ ఆల్సో. ఇంకో 4 ఎక్కడ ఉంది? 0 నుండి 1 స్టెప్కి వెళ్ళు, 1 నుండి 3కి వెళ్ళు, 3 నుండి మళ్ళీ 1 స్టెప్కి జంప్ చేసి జంప్ స్టేట్మెంట్ చూపిస్తున్నా. +1 +1 +1 +1 +1 +1, దాని తర్వాత +2 +1 +2 +1, దాని తర్వాత 2 జంప్ చేయి, +1 +1, 2 స్టెప్స్ జంప్ చేయి. We have covered all the possibilities. And now look into this one. ఇక్కడ ఆన్సర్ నాకు వచ్చింది కాబట్టి I just written yes, I have reached my goal. Yes, I have reached my goal. Then whatever thing I have reached my goal. I have reached my goal. Like I have reached my goal from like what is the thing? 1. Now ఇప్పుడు చూడు, వాట్ ఎవర్ ద థింగ్. ఇక్కడ 5 కాబట్టి నో, ఐ డోంట్ రిటర్న్, ఐ విల్ రిటర్న్ 0 బికాస్ ఇట్ ఈస్ నాట్ లైక్ పర్ఫెక్ట్. అది ఎక్సీడ్ అయిపోతుంది, నాకు ఈ స్టెప్లో ఉన్న వరకే కావాలి. సో కెన్ ఐ రిటర్న్ హియర్ 0? ఆఫ్ కోర్స్. ఇఫ్ ఐ గాట్, ఇప్పుడు చూడు, ఇఫ్ ఐ టాక్ లైక్ ఐఎమ్ ఎట్ 8th స్టెప్, ఐ హ్యావ్ టేకన్ I+1th స్టెప్, ఐ హ్యావ్ టేకన్ I+2th స్టెప్. ఇప్పుడు I+1 తీసుకున్న, అండ్ అగైన్ ఇట్ హ్యాస్ ఇట్ వన్ సబ్ ప్రాబ్లమ్, ఇట్ హ్యాస్ ఇట్ వన్ సబ్ ప్రాబ్లమ్ థింగ్. సో ఇక్కడ నుండి నాకు సమ్ ఎక్స్ అమౌంట్ వచ్చింది, ఎక్స్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ వచ్చాయి, పాసిబిలిటీస్. ఇక్కడ నుండి వై అనే స్టెప్స్ పాసిబిలిటీస్ వచ్చాయి. మరి అయితే దగ్గర వాడేమన్నాడు, స్టెప్ 1 తీసుకోవచ్చు, స్టెప్ 2 తీసుకోవచ్చు అన్న పాసిబిలిటీస్ కావాలి. సో ఆల్ ఐ నీడ్ టు డూ x+y కదా. ఆఫ్టర్ రీచింగ్ దెన్ ఐ జస్ట్ నీడ్ టు రిటర్న్ ఇట్. అంటే ఇక్కడ కూడా దీని లెఫ్ట్ x+y x', y' అనే దాన్ని యాడ్ చేసి ఐఎమ్ రిటర్నింగ్ దేర్. దీనికి కూడా అంతే. సో ఎవ్రీవేర్ what time I'm getting from my right sub array, I'm taking A, left sub array as a B, I'll just add it up and I'll return. That's it. Similar way ఇక్కడ కూడా అంతే చేస్తాము. And I'll return everywhere, I'll be returning. That's it. We are done with this. And maybe for the sake of explanation, now we will take one more thing. What if we are starting like ఇక్కడ 0 నుండి nకి వెళ్ళా. కొంతమంది అంటాడు n నుండి 1 దాకా కూడా 0కి వెళ్ళొచ్చు కదా అంటే, of course. Now let's think in this way. Maybe now we will take one bigger problem. Like ఇక్కడ -1 because like from టాప్ టు బాటమ్ వస్తున్నాం కాబట్టి now we need to reduce -1 -2. సో ఇక్కడ 6 వస్తుంది, అండ్ దెన్ ఇక్కడ 5 వస్తుంది, అండ్ దెన్ ఇక్కడ 5, అండ్ దెన్ ఇక్కడ లైక్ మేబీ ఐ కెన్ థింక్ 4 3 2 1, and then maybe 0 you can think of. ఇక్కడ it leads -1, and ఇక్కడ it leads -2 which is 0, and like whole. Then every time I need to do -2 here, and 2 over here, and 3 over here, and just look into this one. ఇక్కడ ఏంటిది, and this will be 4 over here, and the same way ikkada, like so see can I say now, if I extend this whole thing, maybe this side also, 5 4 3 2 1, and then 0, and then just 3 over here, and then I need to expand this side also. What do we say, this will be like 2, and then this will be like 1, and then this will be like 0, and then this will be like -1, and this side it will be like 2 1, and then 1 0, and this side will be 0, and then -1, and then it will further increase to 0 -1, అండ్ ఇది కూడా కొంచెం ఎక్స్టెండ్ ఇది. దట్స్ ఇట్. సో ఎనీ ఎక్స్పెన్స్ ఏదైనా ఎక్స్పెండ్ చేయాల్సిన ఇది ఉంటే, సో దాట్ ఆల్సో ఎక్స్పెండ్, లైక్ ఇట్స్ ఫైన్. నౌ సీ దిస్ వే, లైక్ ఇవి కూడా ఫర్దర్ ఎక్స్పెండ్ అవుతాయి. ఇట్స్ ఓకే, ఇవి కూడా ఫర్దర్ ఎక్స్పెండ్ అవుతాయి, వాట్ ఎవర్ ద థింగ్. నౌ లుక్ ఇన్ టు దిస్ వన్. If I write this like some, like it's very pretty easy thing, right? మనం కోడ్లో చూద్దాం. బట్ జస్ట్ లుక్ ఇన్ టు దిస్ వన్. ఇక్కడ ఏదైతే సబ్ ప్రాబ్లమ్‌గా రిపీట్ అవుతుందో, నౌ టేక్ ఓన్లీ వన్ థింగ్ 5. అదే హోల్ థింగ్ ఇక్కడ రిపీట్ అవుతుంది ఎగ్జాక్ట్‌గా. లైక్ ఇఫ్ ఐ ఎక్స్‌పాండ్ దీస్ థింగ్స్ ఆల్సో, 5 ఉంది, ఎగ్జాక్ట్‌గా 5. దాంట్లో 4 3 ఉంది, 4 3 ఉంది.
దాని తర్వాత 3 4 ఉంది. లైక్ ఫర్ ఎ 4 అగైన్ ఇట్ హాస్ 3 4 అండ్ ద సేమ్ వే ఎగ్జాక్ట్‌గా రిపీట్ అవుతుంది ఇది అనేది. వాట్ ఇఫ్ ఇక్కడ 5 కాబట్టి ఎక్స్ట్రా ఇన్ని లెవెల్స్ రిపీట్ అవుతుంది. అండ్ వాట్ ఇఫ్ దే హావ్ గివెన్ 100 అండ్ ఇక్కడ 99, 98 వస్తది. అండ్ ఇక్కడ 98 వస్తుంది. ఇక్కడ ఏదైతే రిపీట్ అవుతుందో ఎన్ని లెవెల్స్ ఉంటాయో అక్కడ అన్ని లెవెల్స్ ఇక్కడ కూడా రిపీట్ అవుతుంది కదా! సో, వై వి ఆర్ మేకింగ్ దిస్ రిపిటేషన్? వై డోంట్ వి మేక్ సంథింగ్ సచ్ ఎ వే దట్ ఇక్కడ కష్టపడి ఎంత ట్రావెల్ చేసిన తర్వాత సమ్ నాలెడ్జ్ అనేది ఇక్కడ గెయిన్ చేస్తున్నాం. సమ్ ఎక్స్ అనే ఆన్సర్ వస్తుంది. దాన్ని ఎందుకు ఇక్కడ మళ్ళా ఎక్స్పాండ్ చేస్తున్నాం? ఇక్కడ ఎక్స్పాండ్ చేయకుండా వాట్ ఇఫ్ వి యూజ్ దిస్ ఆన్సర్ అగైన్ హియర్? దట్ ఈస్ వేర్ టీపీ కమ్స్ ఇన్. దట్స్ ఇట్. ఇది బ్రూట్ ఫోర్స్‌గా నువ్వు చేసే కన్నా వాట్ ఇఫ్ వి స్టోర్ సమ్‌వేర్ ఫర్ ఈచ్ ఆఫ్ ద స్టెప్ ఆన్సర్ ఆఫ్టర్ ఇట్ గాట్ దట్. దాన్ని మళ్ళా వాడుకోగలిగితే అది డీపీ. దాన్నే వాళ్ళు పెట్టుకున్న పేరు డీపీ. అండ్ డోంట్ వరీ ఇట్స్ జస్ట్ నార్మల్‌గా చెప్పింది. అండ్ డోంట్ థింక్ ఐ హావ్ స్టార్టెడ్ ద డీపీ. నో, ఐ డిడ్ంట్ స్టార్టెడ్ ఎ డీపీ. జస్ట్ టు సే ద థింగ్స్ సో దట్ డీపీ అంటే ఓహ్! ఏదో అనుకోని నువ్వు భయం పెట్టుకొని నాకు రాదనుకోవడానికి ఏం లేదక్కడ. ఆఫ్‌కోర్స్ ఇట్స్ బిట్ టఫ్ టాపిక్. బట్ నువ్వు ఇమాజినేషన్ చేసుకునే అంత స్టార్ట్ కూడా చేయలేనంత టఫ్ అయితే కాదు. సో, అంతే. సీ, నౌ లెట్స్ రైట్ ద కోడ్ అండ్ ఆఫ్టర్ రైటింగ్ ద కోడ్ ఐ విల్ సే లైక్ లిటరల్లీ నీకు జస్ట్ ఈ ఒక్క చిన్న కాన్సెప్ట్ అర్థమైతే నీకు డీపీ అర్థమైనట్టే. థట్ ఈస్ వాట్. బ్లైండ్‌గా కాల్ చేసే కన్నా తెలివిగా కాల్ చేస్తే, ఆ తెలివిగా కాల్ చేసే ఫంక్షనాలిటీని ప్రొవైడ్ చేయడమే డీపీ. So let's implement whatever till now we have discussed. Then we will see time and space complexity for this, and let's start this one. See, ikkadenti can I say like because of the factor they have given n nundi, so నేను ఇప్పుడు n నుండి 0 వస్తా. Now see this thing. If n equals to 0, that is the place that I need to return, which is like actual path that I have reached. అలా కాకుండా n less than కానీ 0 అయితే, so this is not the actual path that I need, so I'll return 0. అలా కాకపోతే what I need to do? For each of the step that నేనున్న ప్రతి స్టెప్‌లో I can take n minus 1 step, which means plus 1th step, or I can take n minus 2, which means 2 steps ahead వెళ్ళొచ్చు. బికాస్ నేను టాప్ నుండి బాటమ్‌కి వస్తున్నా కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తున్నా. నువ్వు 0 నుండి nకి వెళ్తానంటే టేక్ అనదర్ ఫంక్షన్ అండ్ మేక్ 0 to n అండ్ మేక్ దట్ ఫ్యాక్టర్ ఈక్వల్ అండ్ డన్. సో, ఇప్పుడు నేనేం చేయాలి? ఐ నో నా కింద నుండి సమ్ అమౌంట్ ఆఫ్ స్టెప్స్ ఆన్సర్ వస్తుంది. ఐ నో నా కింద నుండి సమ్ అమౌంట్ ఆఫ్ స్టెప్స్ ఆన్సర్ వస్తుంది. వాట్ ఐ నీడ్ టు డూ విత్ దట్? ఐ జస్ట్ నీడ్ టు డూ a plus b. That's it. So if I run this one, of course the initial test cases will be run, but the problem is that మనం సబ్మిట్ చేయాలని ట్రై చేస్తే ఇది సబ్మిట్ అవ్వదు బికాజ్ ఇట్ గోస్ టైమ్ లిమిట్ ఎక్సీడ్. ఎందుకు? ఒకసారి మనము కన్‌స్ట్రెయింట్స్ చూద్దాము. వాడిచ్చిన కన్‌స్ట్రెయింట్స్ ఏంటి? ఎందుకు మనకి టైమ్ లిమిట్ ఎక్సీడ్ వస్తుంది అనేది. జస్ట్ సీ 2, 3, 10 స్టెప్స్ ఉంటే వి ఆర్ గెట్టింగ్ డీసెంట్ అమౌంట్ ఆఫ్ లెవెల్స్. బట్ వాట్ అబౌట్ 45? 45 స్టెప్స్ ఉంటే లైక్ దిస్ విల్ బి లైక్ వెరీ వెరీ బిగ్ రికర్షన్ ట్రీ. సో థట్ ఈస్ వేర్. సో ఇప్పుడు నువ్వేం చేస్తావంటే జస్ట్ ఒక ఎక్స్ట్రా అరేని తీసుకో. లెట్స్ ట్రై దిస్ వే దట్ ఒక ఎక్స్ట్రా అరే తీసుకో. ఎక్స్ట్రా అరే తీసుకొని ఆఫ్టర్ ఎవ్రీ టైమ్ దట్ యు ఆర్ కంప్యూటింగ్ సమ్ సార్ట్ ఆఫ్ ప్రాబ్లమ్, లైక్ ఎప్పుడైతే నువ్వు a+b అని కంప్లీట్ చేస్తావో ఆ స్టెప్ నెంబర్ ఎక్కడో ఆ ఫంక్షన్ కాల్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి జస్ట్ ఆ ఎరేలో ఆ పర్టిక్యులర్ n అనే స్టోర్ డేటా వాల్యూ తీసుకొని దట్ ఇనిషియల్‌గా n అనే లెంత్ తీసుకొని మేబీ n ప్లస్ లెంత్ వాటెవర్ లైక్ n ప్లస్ 1th లెంత్ తీసుకొని జస్ట్ ఏదైతే వాల్యూ కంప్యూట్ చేస్తావో a+b అది ఇందులో స్టోర్ చేయి. బిఫోర్ కాలింగ్ a recursion, just look into that one. See, before calling any of the recursion blindly, just look ఆల్రెడీ ఆ స్టోర్ చేసుకున్న వాల్యూ ఆన్సర్ ఉందా లేదా? 0 కాకుండా సమ్ ఆన్సర్ స్టోర్ అయిందా లేదా? ఉంటే ఎందుకని హోల్‌ది రిపీట్ చేయాలి? అక్కర్లేదు. సో, ఇఫ్ యూ రైట్ దట్ వన్, నువ్వు గాని అది రాయగలిగితే కంగ్రాట్స్, నువ్వు ఆల్రెడీ ఒక డీపీ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసేసినట్టే.
బట్ డోంట్ వరీ, నువ్వు సాల్వ్ చేయలేకపోతే ఇట్స్ ఓకే. ఇట్స్ జస్ట్ అ రికర్షన్ ప్లేలిస్ట్. ఐ జస్ట్ వాంట్ టు జస్ట్ మేక్, ఎందుకంటే ఆల్రెడీ ఆల్మోస్ట్ 25 ప్లస్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాం ఈ రికర్షన్ ప్లేలిస్ట్‌లో. సో, ఐ ఫీల్ ఇట్ బెటర్ టు ఈవెన్ బ్రింగ్ అ టర్మినాలజీ ఆఫ్ దోస్. సో, నౌ యూర్ డెఫినెట్లీ ఎట్ ఎ పొజిషన్ దట్ యూ కెన్ రైట్ దిస్ ప్రాబ్లమ్. సో, ఇంకా రాయలేని పొజిషన్‌లో ఉంటే ఇట్స్ స్టిల్ ఫైన్. మనమేమి డీపీ స్టార్ట్ చేయట్లే, ఇంకా రికర్షన్‌లోనే ఉన్నాం. దెన్ వీ హావ్ అ బ్యాక్ ట్రాకింగ్ అండ్ దెన్ వీ హావ్ అ లాట్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ టు టాక్ అబౌట్. అండ్ దెన్ వీ విల్ గో ఇంటు ద డీపీ పార్ట్. అక్కడ ఇంకా క్లియర్‌గా, ఇంకా ఎక్స్‌ట్రీమ్స్‌గా సింప్లిఫైడ్ చేసి చెప్తాను. ఆల్‌రైట్. సో, అంతే. అండ్ వాట్ అబౌట్ ద టైమ్ కాంప్లెక్సిటీ ఫర్ దిస్ థింగ్ వాట్ ఎవర్ వీ హావ్ రిటన్. జస్ట్ లుక్ ఇంటు దిస్ వన్. ఎన్ని రికర్షన్ కాల్స్ ఉన్నాయి? 2 రికర్షన్ కాల్స్ ఉన్నాయి. ఓకే. ఒకటేమో ఈ n-1 ఉంది. టైమ్ రికర్షన్ లైక్ ఎ రికరెన్స్ రిలేషన్ ఫర్ రైటింగ్ టైమ్ పార్ట్. అండ్ ఇంకోటి ఎవ్రీ టైమ్ 2, 2, 2. అండ్ రెస్ట్ ఆఫ్ ద థింగ్ ఇది బేస్ కండిషన్. ఐ డోంట్ వరీ. ద ఓన్లీ థింగ్ దట్ ఐమ్ మేకింగ్ ఈస్ అ కాన్స్టెంట్ ఫంక్షన్ ఆఫ్ అర్థమెటిక్ ఆపరేషన్. దట్స్ ఇట్. ఇఫ్ యూ సాల్వ్ దిస్ వన్ అండ్ యూ ఆర్ డన్ విత్ దట్, అయిపోయింది. సో, హౌ టు సాల్వ్ అనేది కూడా మనం ఆల్రెడీ చూసాము సబ్స్టిట్యూషన్ మెథడ్‌లో. బికాజ్ ఇట్ వోంట్ అప్లై మాస్టర్ థియరమ్ బికాజ్ ఇట్స్ నాట్ ఎనీ డివైడ్ అండ్ కాంక్వర్ ఆర్ నాట్ ఈవెన్ మాస్టర్ థియరమ్‌గా అప్లికబుల్ లేదు కదా! బికాజ్ సబ్ ప్రాబ్లమ్స్ ఏమి ఈక్వల్ చంక్‌లో డివిజన్ అవ్వట్లేదు. సో, యాహ్! సో, ఇట్స్ ఎండెడ్ అప్ విత్ 2 టు ద పవర్ ఆఫ్ n టైమ్ కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి ఆబ్వియస్‌గా ఇఫ్ యూ టేక్ ద లీస్ట్ థింగ్ ఎవ్రీ టైమ్ -1, -1, -1 తీసుకుంటే దట్ ఈస్ ద కేస్. అది వర్స్ట్‌గా స్టాక్ లెవెల్‌ని పెంచుతుంది కదా! సో, హౌ మెనీ స్టాక్ లెవెల్స్ ఇట్ విల్ బి? ఇట్ టేక్స్ బిగ్ ఆఫ్ n. బిగ్ ఆఫ్ n స్టాక్ లెవెల్ బికాజ్ ఎవ్రీ టైమ్ ఇది -2, -2, -2 కన్సిడర్ చేసుకుంటే వితిన్ n/2 టైమ్‌లోనే ఆ స్టాక్ ఎంప్టీ అయిపోతుంది. బట్ వీ నీడ్ టు కన్సిడర్ ద వర్స్ట్ స్టాక్ లెవెల్. సో, ఎవ్రీ టైమ్ -1, -1, -1. ఆల్రైట్. సో, ఇప్పుడు నువ్వు నా వీడియోస్ చూస్తావా? హా, చూస్తాను. మరి సబ్స్క్రైబు లైకు కొట్టొచ్చు కదా. yeah, the same stuff we will see in the Python and just very basic stuff. బేస్ కండిషన్స్ రాస్తున్నాము. అండ్ వాట్ ఐమ్ జస్ట్ కాలింగ్ ఈస్ n-1ని కాల్ చేస్తున్నాను. n-2 స్టెప్స్‌ని కాల్ చేస్తున్నాను. జస్ట్ కింద నుండి వచ్చిన 2 బేస్ రికర్షన్ కాల్స్‌ని లైక్ ఐత్ పొజిషన్‌లో ఉన్నప్పుడు -1 స్టెప్, -2 స్టెప్ వస్తది. సో, ఐమ్ జస్ట్ యాడింగ్ దిమ్. నాకిలా వద్దు, నాకిలా వద్దు. నేను 0 టు n వెళ్తానంటే అరే రాయి. జస్ట్ పాస్ అన్ ఎక్స్ట్రా వన్ మోర్ పారామీటర్ ఆఫ్ n ఆల్సో బికాజ్ యూ నీడ్ టు కంపేర్. లాస్ట్‌కి ఒక దాంతో కంపేర్ చేయాలి కదా! ఇది +1, +1, +1 పెరుగుతుంటే ఈ రెండిటిని కంపేర్ చేయాలి. సో, ఎక్స్ట్రా పారామీటర్స్ పాస్ చేయి. అలా కాకుండా ఉన్న సింగిల్ పారామీటర్‌తో చేయాలంటే యూ నీడ్ టు కమ్ ఫ్రమ్ టాప్ ఆఫ్ ద థింగ్. దట్స్ ఇట్. సో, ఇఫ్ యూ సబ్మిట్ అగైన్ ఇది కూడా టీఎల్‌యూ వస్తది బికాజ్ వి డిడ్ంట్ అప్లై ఎనీ ఆఫ్ థాట్ బెటర్ అప్రోచెస్, రైట్? సో, ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. It hits a TLE. So that's it for this video. Thank you.